కొందరికి బస్సు ఎక్కాలంటేనే భయం. ఎందుకంటే బస్సు ప్రయాణం పడదు. బస్సు ఎక్కగానే వాంతి వస్తుందని ఫీలింగ్. కడుపులో తిప్పినట్టు అనిపించి ప్రయాణమంతా విసుగు వికారాలతో చేయాల్సి వస్తుంది. అందుకే బస్సు ఎక్కాలంటే వామ్మో నేను రాను అనేస్తారు. అయితే అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ వాంతి సమస్యను సమర్థంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు వైద్యులు. ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన వేసుకుంటే వాంతి రాదట. బస్సు ఎక్కగానే వక్కపొడిని చప్పరిస్తూ కళ్ళు మూసుకున్నా వాంతుల నుంచి బయటపడవచ్చు. అయితే అల్లం ముక్కే చాలా బెటర్ అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే అల్లంలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మనకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అందువల్ల వాంతి రాకపోవడమే కాదు, అనేక రకాలుగా ఆరోగ్యప్రదాయిని కూడా అయిన అల్లమే బెటర్ అంటున్నారు. నిజానికి ఈ వాంతి సమస్య ఎక్కువగా సైకలాజికల్ ఫీలింగే. కాబట్టి వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు లేదా బస్సుగా ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చొని ప్రకృతి పరిసరాలను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎక్కువగా ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసేటప్పుడు బస్సు మలుపులు, కుదుపుల వల్ల కూడా ఈ వాంతి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు నిమ్మ వైద్యంతో కూడా వాంతిని అరికట్టవచ్చు. నిమ్మకాయను నలుపుతూ ఆ నిమ్మ వాసనను ముక్కుతో పీలిస్తే కూడా వాంతుల సమస్యను దూరం చేసుకోవచ్చు. లేదంటే లవంగాలు, సోంపు వంటివి దవడ కింద పెట్టుకొని చప్పరించినా, నములుతూ ఉన్నా కూడా వాంతులు రావు. దీని ప్రకారం ఇక ముందు బస్ జర్నీ చేసే ముందు మీకు అందుబాటులో ఉన్న ఈ చిట్కా వైద్యం పాటించి వాంతులను దూరం చేసుకోండి. మీ ప్రయాణాన్ని సుఖమయం చేయండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.